వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మీరు తీసుకున్నారా? జై మాత. మీడియా మిత్రులకు నమస్కారం. పోయిన శనివారం రోజున ఈ స్వయంభుగా చింత చెట్టుపై ఈ మాత విగ్రహం ఏర్పడ్డది. పెద్దల సమక్షంలో అందరం నిర్ణయం తీసుకొని ఈ మాతా ప్లేస్లో వెలిసింది కాబట్టి ఈ మాత ప్రతిరూపం అని చెప్పేసి మా ఏరియాలో ఉన్న పంతులు గారికి అడగదాం. పంతులు గారు, మీరు స్వయంభుగా వెలిసింది కాబట్టి ఈ మాతని పూజలు చేసుకోమని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా శనివారం నుండి ఈ రోజుకు 7 రోజులు అవుతుంది. భక్తులు వివిధ గ్రామాల నుండి మహిళా భక్తులు తండోపతాండాలకు వస్తూ ఈ దర్శనాన్ని అమ్మవారి తిలకిస్తున్నారు. అదేవిధంగా మా అన్నప్రాసం డైలీ పెట్టడం జరుగుతుంది. మా వానల్పాడ్ రైస్ మిల్ సేట్ అయినటువంటి మహేష్ గారు కూడా పెద్దలు వెళ్ళి అమ్మవారు వెలిసింది, షెల్టర్ లేదు, మరి మాకు కావాలని అడిగేసరికంటే తను కూడా స్వచ్ఛందంగా దానికి మండపం కోసం ఎంతైనా ఖర్చైనా పర్వాలేదు, మండపదాతగా ఎంతైనా ఖర్చైనా పర్వాలేదని చెప్పి తను ముందుకొస్తూ స్వతహాగా పెట్టుకుంటా అని చెప్పేసి 2 లక్షలైనా పర్వాలేదు, 3 లక్షల అయినా పర్వాలేదు, నేను ఉన్నానని చెప్పి తన నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో పెద్దలతోని దాతల రూపంలో మాకు ఇస్తున్నాం. ఈ మాత ఆశీర్వాదం అందరిపై ఉండాలని, మాతా కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు బైన్సా వాస్తవులు అలాగే పారస్ మహేష్ గారు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. మా మాజీ సర్పంచులు మా ఇద్దరు పక్కనే ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానం చేయడం జరిగింది. మొదటి రోజు 2 క్వింటాలతో మొదలై ఈరోజు 5 క్వింటాల వరకు అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. మహిళా భక్తులు తాండోపతాండాలకు వస్తున్నారు. మా స్థానిక లీడర్లు కూడా మన ముదోల్ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. నిన్ననే బస్ స్టాప్ కూడా రిక్వెస్ట్ పెడితే డిపి మేనేజర్ గారు కూడా ఈరోజు మాకు పర్మిషన్ ఇచ్చి మహిళా భక్తుల సౌకర్యార్థం కూడా బస్సులు ఆపడం జరుగుతుంది. అన్ని విధాలా బాగానే జరుగుతుంది. మీ మీడియా మిత్రుల కోఆపరేషన్ నుండి కూడా మమ్మల్ని, మా విలేజ్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఇంకా ముందుకు తీసుకుపోగలరని మనవి. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతా. మాది వానల్పాడు గ్రామము, నిర్మల్ డిస్టిక్. ఇక్కడ మాకు ఎన్నో సంవత్సరాలు అంటే మా తాత ముత్తాతల అప్పటి నుండి ఈ చింత చెట్టు ఉందట. మేము దసరా రోజు వచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి పూజలు చేసుకొని ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటుంటాం. అయితే మా గ్రామంలో దుర్గామాత లేదు, ఆమెనే మేము తల్లిగా భావించి కొలుచుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మేము దుర్గామాత పెట్టుకుంటామని చెప్పి నిర్ణయించుకొని మా గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళకు, పెద్దలకు అందరికీ అడిగిన తర్వాత వాళ్ళ సమ్మతితో వచ్చి ఇక్కడ మేము ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చదును చేసిన తర్వాత అక్కడ మేము ఈ ఎండ బాగా అవుతుందని చెప్పేసి ఈ చింత చెట్టు వృక్షం దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత మాలో ఒక సభ్యుడైన ఆ సభ్యుడికి కొంచెం ప్రతిరూపం అనేది కనిపించింది. చిన్నగా ప్రతిరూపం కనిపించగానే మాతో పంచుకున్నాడు, ఇలా ప్రతిరూపం కనిపిస్తుంది, మరి ఏంటి చూద్దాం, ఒక బొమ్మలాగా కనిపిస్తుంది అంటే మేము మెల్లగా అందరం మెల్లమెల్లగా చూసేసరికి అంటే అది ఒక
మంచి ప్రతిరూపంగా కనిపించింది. తర్వాత ఇది ఆ నోట ఈ నోట అందరికీ మా గ్రామంలో అందరికీ తెలిసేసరికంటే పెద్దలందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత చూసేసరికంటే ఆ ప్రతిరూపంతో పాటు ఇది ఏ దేవుడు అని చెప్పి చేస్తే తర్వాత సాక్షాత్తు ఆ అమ్మవారి వాహనమైన సింహం కూడా అక్కడ దర్శనమివ్వడం జరిగింది. అందుకనే సింహవాహిని అని చెప్పి అవి మేము ఇలా వెళ్ళిందని చెప్పి వేద పండితులకు మనం చూపించడం జరిగింది. అచ్యుత్ మహారాజ్ దగ్గరికి పోయి మేము ఇట్లా అంటే ఏముంది మీద అంటే ఇట్లా చూశాడు. ఆ చూసిన తర్వాత ఆయనకు కూడా దేవి మొత్తము కంపించినట్టు అన్ని ముళ్ళు వచ్చేసినాయి. మొత్తం ముళ్ళు వచ్చి చెప్పి అక్కడ అదే సమయంలో ఒక నల్లటి ఆవు ఆ ప్రాంతానికి వచ్చేసింది. అయితే ఆ పంతులకి అడిగితే మీరు రండి మా దగ్గరికి అని చెప్పేసి అప్పుడు రానన్నాడు. ఆ తర్వాత అదే పంతులు వచ్చి అన్ని చేస్తాను నేను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఇది అందరికీ ఇది తెలవడం వలన జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడికి. అయితే ఈ నిజరూప దర్శనం అనేది కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి చూసుకొని వెళ్ళగలరని విన్నపిస్తున్నాం. ఎందుకంటే ఆ నిజ రూపం అనేది ఇప్పుడు ఉంటుంది, తర్వాత రాను రాను అన్ని తొడుగులు ఇచ్చేసి అమ్మవారికి అన్ని అలంకరణ అయిన తర్వాత అది ఉండదు. జై సింహవాహిని, దుర్గా మాతాకి జై, జై దుర్గా మాతాకి జై, వానల్పాడు దుర్గా మాతాకి జై. నమస్కారం. జై మాతాది. జై మాతా. ఈరోజు బైన్సా మండలంలోని వానల్పాడు గ్రామంలో స్వయంభూ వెలిసిన సింహ సాహిత్య విజయ దుర్గామాత పూర్వం 150 సంవత్సరాల క్రితం చింత చెట్టుకు స్వయం దుర్గామాత వెళ్ళడం జరిగింది. ముందుగా ముదోల్ తాలూకా ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు రానున్న నవరాత్రులు మరి అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన తాలూకాలోనే నవరాత్రులు ఒక 10 రోజుల ముందే మన వానల్పాడులో జరుపుకోవడం జరుగుతుంది. దీనికి కారణం స్వయంభూ దుర్గామాత వెళ్ళడంతో ప్రజలందరికీ ఈ దుర్గామాత వానల్పాడు గ్రామస్తులందరికీ ఈ తల్లి దీవెనలు ఉండాలని, మంచి జరగాలని కోరుకుంటూ అదేవిధంగా గత 7 రోజుల నుంచి ఇక్కడ ఘనంగా పూజలు మరి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన మిత్రుడు సాట్లవార్ మహేష్ గారు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరి అదేవిధంగా ఇక్కడ దుర్గామాత మండపానికి కూడా మన సిరిమల్లి మహేష్ గారు కూడా ఇక్కడ దాతగా వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2 లక్షల వ్యయంతో మండపం కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరికీ భక్తి శ్రద్ధతో ఈ మాత ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మరియు యావత్ భారతదేశ ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో అన్ని మతాలకు అతీతంగా మన భక్తి భావాలతో ఇక్కడ కులమత భేదాలు లేకుండా ఉంటారు కాబట్టి మన భారతదేశమే ప్రపంచంలో ప్రఖ్యాతంగా మన భారతదేశం ఉంది. అదేవిధంగా రానున్న రోజులలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా రైతులకు కూడా పాడి పంటలు మంచి పండాలని అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, కమిటీ మెంబర్కి, టెంపుల్ కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ జై మాతాది. జై మాతాది.